ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా ముఖ్యంగా బుద్ధి యోగంలో బేహద్ త్యాగం ఎట్లా ఉండాలి ఈ యాత్ర కోసం అది చెప్తారు.
बाबा जब तक मीठे बच्चे दान सदा पात्र को देना है, फालतू समय वेस्ट नहीं करना है। हर एक की नब्ज देखो कि सुनते समय उनकी वृत्ति कहाँ जाती है। బాబా చెప్తారు మీఠే బచ్చే దానం సదా పాత్రను చూసి ఇవ్వాలి. అనవసరంగా ఎవరి దగ్గర కూర్చొని అన్ని చెప్పి టైం వేస్ట్ చేయకూడదు. ప్రతి ఒక్కరిది నాడి చూసి చెప్పాలి. వినిపించేటప్పుడు చూడాలి వాళ్ళ భావన ఏమి, వాళ్ళు అటెన్షన్ ఇచ్చి వింటున్నారా, ఇంట్రెస్ట్గా వింటున్నారా చూసి మరి చెప్పాలి. మన ప్రశ్న, पावन दुनिया में चलने के लिए तुम बच्चे बहुत भारी परहेज करते हो, तुम्हारी परहेज क्या है? బాబా అడుగుతారు, పావన ప్రపంచాని కోసం పోయేదానికి మీరు ఏం ఒక భారీ పథ్యం చేస్తారు? పథ్యం, మీ పథ్యం ఏమి? आंसर, गृहस्थ व्यवहार में कमल फूल के समान रहना ही सबसे भारी పरहेజ్. అంటే గృహస్థ వ్యవహారంలో ఉండి కమల్ పుష్పం సమానంగా పవిత్రంగా ఉండేది చాలా పెద్ద భారీ డయట్ అని అర్థం. అంటే పథ్యం, అంటే పథ్యం ఉండేది. तो हमारा त्याग है सारी बेहद की पुरानी दुनिया का. మనం మొత్తం పాత ప్రపంచాన్ని త్యాగం చేస్తాం, బేహద్ పాత ప్రపంచాన్ని. एक आंख में है स्वीट होम, दूसरी आंख में है स्वीट राजधानी. इस पुरानी दुनिया को देखते हुए भी नहीं देखना, यह है बहुत बड़ी परहेज. इसी परहेज से पावन दुनिया में चले जाते. అంటే ఒక కంట్లో మనం పరంధాం అంటే స్వీట్ హోమ్, ఇంకొక కంట్లో మన స్వీట్ రాజ్యం. ఈ పాత ప్రపంచాన్ని చూసి కూడా చూడకూడదు, కనిపించినా చూడకూడదు. ఇది చాలా పెద్ద పథ్యం. ఈ పథ్యం నుంచి మనం పావన్ ప్రపంచంలో వెళ్ళిపోతాం. మరి పాట ధీరజ్ ధర్ మనవా ధీరజ్ ధర్ అంటే అన్నీ ఓర్చుకో, మనసే ఓర్చుకో అట్లా. ఓం శాంతి. गीत सुनने से ही बच्चों को खुशी का पारा चढ़ जाना चाहिए, क्योंकि दुनिया में दुख तो है ही. मनुष्य मात्र ही नास्तिक, मनुष्य मात्र है ही नास्तिक, अर्थात बाप को जानते नहीं. अभी तुम नास्तिक से आस्तिक बन रहे हो. ఈ పాట విన్నారు కదా, ఈ పాట వినేసి బిడ్డలకు చాలా సంతోషం కావాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచంలో చాలా దుఃఖమే దుఃఖం. కొన్ని రోజులే ఈ దుఃఖం మనం సహనం చేసుకోవాలి. మరి మన సుఖాన్ని ప్రపంచానికి వెళ్ళిపోతాం. మనుషులందరూ నాస్తిక్ అయినారు. అంటే బాబా ఎవరు, తండ్రి ఎవరుని తెలియలేదు. మీరు ఇప్పుడు బిడ్డలు నాస్తిక్ నుంచి ఆస్తికులు అయిపోయినారు, అవుతూ ఉన్నారు. तुम बच्चे अभी जानते हो कि हमारे सुख के दिन आ रहे हैं. कहीं भी तुम जाते हो तो पहले पहले तुम अपना परिचय दो. हम अपने को ब्रह्मा कुमार कुमारियाँ क्यों कहलाते हैं? అంటే ఇప్పుడు మీకు బాగా తెలుసు, మన ఇప్పుడు మన సుఖాన్ని రోజులు వచ్చేస్తూ ఉంది. ఎక్కడైనా పోతే మొదట్లో మనం ఆత్మ పరిచయం ఇవ్వాలి. తర్వాత మన పరిచయం, వాస్తవంగా మన పరిచయం ఏం? మన పరిచయం అంటే మన బ్రహ్మ కుమార్ కుమారిలు అట్లా అని ఎందుకు చెప్పుకుంటున్నాం అనేసి పరిచయం ఇవ్వాలి. అంటే వాళ్ళు ప్రజాపిత బ్రహ్మ, శివబాబా బిడ్డ, శ్రేష్టాది శ్రేష్ఠ నిరాకార్ పరమపిత పరమాత్మ, బ్రహ్మ విష్ణు శంకర్ వాళ్ళ బిడ్డలు, అంటే వాళ్ళ రచన పరమాత్మ బిడ్డలు. విష్ణు మరియు శంకర్ వాళ్ళనే ప్రజాపిత అని చెప్పం. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు.
ఇక్కడ ఉన్నారు. మరి చూడండి ఈ పాయింట్ ఎంత బాగుంది ధారణ చేసుకున్నాను. లక్ష్మీనారాయణ మరి రాధాకృష్ణ వాళ్ళని కూడా ప్రజాపిత అని చెప్పాం మనం. ప్రజాపిత పేరు చాలా ప్రసిద్ధి, బ్రహ్మకు మాత్రమే ఉంది ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధి. సో ఈ ప్రజాపిత సాకార్లో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు స్వర్గాన్ని రచయిత పరంపిత పరమాత్మ శివుడైనారు. స్వర్గ రచయిత బ్రహ్మ కాదు, నిరాకార్ పరంపిత పరమాత్మని వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచన చేస్తారు. మనం వాళ్ళ బిడ్డలు చాలామంది ఉన్నాం. ఆత్మలు అందరూ పరమాత్మ బిడ్డలే. ఆత్మలు అందరూ మొత్తం ప్రపంచం సదా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బ్రహ్మ ద్వారా ఇది తెలుసుకునే దానివల్ల మనం తక్కువ మంది బ్రహ్మ కుమారి. ఇదంతా చెప్పేదానికి చాలా మంచి విధానం ఉండాలి మన దగ్గర. మంచి విధానం తెలుసుకొని చెప్పాలి. మేము ఇప్పుడు అదే రాజయోగానే నేర్చుకుంటూ ఉన్నాం. పోయిన కల్పనలో నేర్చుకున్న రాజయోగం. సో బ్రహ్మ ద్వారా సృష్టి యొక్క ఆది మధ్య అంతది రహస్యం పరమాత్మ చెప్తున్నారు అని చెప్పాలి. మొదట్లో బ్రహ్మ వింటారు. పరమాత్మ చెప్పేటప్పుడు మొదట్లో బ్రహ్మ వింటారు. జగత్తంబ కూడా వింటూ ఉంటారు. మనం కూడా బీకేస్ వింటూ ఉంటాం. గాయనం కూడా ఉంది. కన్యలు ఎవరంటే ఎవరు 21 కులాన్ని ఉద్ధారణ చేసేవాళ్ళు, 21 జన్మ సుఖం ఇచ్చేవాళ్ళు అందరికీ. వాళ్ళే కన్యలు, అందరికీ మన సుఖం ఇవ్వాలి. ఇప్పుడు మనం పరంపిత పరమాత్మ దగ్గర ఉండి 21 జన్మం సత్యుగ త్రేతాలు సుఖాన్ని ప్రాప్తి చేసుకుని సుఖాన్ని ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. అంటే మరి సత్యుగ త్రేతాలు ఈ భారత్లో సదా సుఖమే ఉండింది, పవిత్రతను ఉండింది. మన ఇప్పుడు శివబాబా బిడ్డ అయిన శివబాబా మన తండ్రి, వీళ్ళు దాదా. ఇప్పుడు ఎవరి దగ్గర ఇంతమంది బిడ్డలు ఉంటారు. వాళ్ళకి ఏమీ పర్వాలేదు. ఎంతమంది బిడ్డలు ప్రజాపిత బ్రహ్మకు. మనకు బ్రహ్మ ద్వారా శివబాబా రాజీవ్గా నేర్పిస్తూ ఉన్నారు. ఇంతమంది బిడ్డలకు తండ్రి కూర్చొని బ్రహ్మ ద్వారా రాజీవ్గా నేర్పిస్తూ ఉన్నారు. ఆ బేహద్ తండ్రి దగ్గర ఉండి మనకు ఆస్తి దొరుకుతుంది. మొత్తం ప్రపంచం ఇప్పుడు పతిత్గా ఉంది. ఈ పతిత్ ప్రపంచాన్ని పావనంగా చేసేవాళ్ళు ఒకరే తండ్రి శివబాబా. పాత ప్రపంచం మారిపోతుంది, ఇప్పుడు మారిపోదా ఉంది. స్వర్గ రచయిత వచ్చినారు. వాళ్ళే సద్గురు కూడా అయినారు. సర్వాత్మలకు సద్గతి ఇచ్చే దాత, సద్గతి దాత, నిరాకారి పరంపిత పరమాత్మ ఈ ప్రపంచాన్ని మార్చేవాడు. కొత్త ప్రపంచంలో మాత్రమే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. కొత్త ప్రపంచంలోనే ఉండింది. భారతదేశం ఏది దేవీ దేవత రాజ్యంగా ఉండిందో ఆ దేవీ దేవతలు ఇప్పుడు 84 జన్మం తీసుకొని ఉన్నారు. వర్ణం కూడా మారిపోతూ ఉంటుంది. సత్యయుగంలో దేవతా వర్ణం, మరి త్రేతాలు క్షత్రియ వర్ణం, మరి వైశ్య శూద్ర వర్ణం. ఇప్పుడు మన బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాం. సమయం మొదట్లో సమయం पहले से లేనా చాయి. వాళ్ళ దగ్గర టైం అడగాలి. మీకు ఎంత టైం ఉంది చెప్పండి, ఆ టైం అనుసారంగా వాళ్ళకు చెప్పాలి. మనం బోలో ఇన్ బాతోంకు చిత్ లగా కర్కే అచ్చి రీతి సును అంటే వేరే వాళ్ళకు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర టైం తీసుకోవాలి. ఎంత టైం ఉంది ఎట్లా అని వాళ్ళకి చెప్పాలి. ఇదంతా ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టుకొని బాగా వినాలి, మనస్ఫూర్తిగా వినాలి అని చెప్పాలి వాళ్ళకి. బుద్ధి అక్కడ ఇక్కడ
తిరగకూడదు వినేటప్పుడు, అట్లా అని చెప్పాలి. భాయిజీ లే బహన్జీ, మీరందరూ ఇప్పుడు తుమ్ సబ్ వాస్తవ్ మీ షూకి సంతానం, మొదట్లో అంటే వాళ్ళకి చెప్పాలి, మీరందరూ వాస్తవంగా శివ బాబా బిడ్డలు, ప్రజాపిత బ్రహ్మ మొత్తం ఈ మనుషు సృష్టికు హెడ్ అయినారు పెద్దవాళ్ళు. మనం బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్, వాళ్ళ పరమాత్మ దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. యోగ బలం నుంచి విశ్వాని రాజ్యం మనం తీసుకుంటాం, బాహుబలం నుంచి కాదు, యోగ బలం నుంచి రాజ్యం వస్తుంది. మేము ఇల్లు వాకిలంతా వదిలేది లేదు, మనం ఇంట్లోనే ఉంటాం. ఏ విధంగా పిల్లలు స్కూల్కి పోదారు, ఇంట్లో ఉండి స్కూల్కి పోదారా లేదా, అదేవిధంగా ఈ స్కూల్ కూడా మనిషి నుంచి దేవత అయ్యేదానికి స్కూల్. మనుషులేమో దేవతలు చేసేదానికి కాదు ఆ స్కూల్లో, ఈ స్కూల్లో దేవత అవుతాం. ఈ ప్రపంచం మొత్తం పతితగా ఉంది. నీళ్ళ గంగ ఏమో పతిత్ పావని కాదు. పదే దాంట్లో పోసి మనుషులు స్నానం చేస్తారు, పావనం ఎవరూ కాలేదు. ఈ విధంగానే రావణ్ది కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే ఏ విధంగా పదే గంగా స్నానం చేసినా కూడా పావన్ కాలేదు, అదేవిధంగా గడి రావణ చిత్రాన్ని కాలుస్తారు, అయినా రావణ్ చనిపోయేదే లేదు. ఈ రావణ్ వాళ్ళ పోస్టర్ బి లే జానా చాయ్. మనం ఎక్కడైనా సర్వీస్ చేసేటప్పుడు ఈ రావణ్ చిత్రాన్ని కూడా తీసుకుపోవాలి. కోయి ఐసీ బడి జగह जाओ तो ఆల్బమ్ బి లే జానా చాయ్. పెద్ద ప్లేస్కి పోయేటప్పుడు ఆల్బమ్ కూడా తీసుకుపోవాలి. देखो ये सब बच्चे हैं, सभी की प्रतिज्ञा की हुई है पवित्र रहने की. వాళ్ళకి చెప్పాలి, చూడండి మేమందరం బాబా బిడ్డలు, ప్రతిజ్ఞ చేసి ఉన్నాం పవిత్రంగా ఉండేదాన్ని. వాస్తవంగా మేమందరం ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు. సో ప్రజాపిత బ్రహ్మ అందరికంటే శ్రేష్ఠ హెడ్ అయినారు, వాళ్ళే హెడ్. సో ఈ సమయంలో ప్రాక్టికల్గా మేము ప్రజాపిత బ్రహ్మ కుమారులు అయిన, మీరు కూడా అయినారు, కానీ మీకు వాళ్ళ పరిచయం లేదు. ఇప్పుడు ప్రపంచంలో సత్యమైన బ్రాహ్మణే లేదు. ఈ మొత్తం ప్రపంచంలో కలియుగంలో సత్యమైన బ్రాహ్మణే లేదు. సత్యమైన బ్రాహ్మణ్ మనమే, సంగం యుగవాసి. సో రాజ్యం కూడా మనమే ప్రాప్తి చేసుకుంటాం, సత్యమైన బ్రాహ్మణ్. మరి ఈ బ్రాహ్మణ్ శ్రేష్ఠ వర్ణం. మరి బ్రాహ్మణ్ అంటే పిలక చూపిస్తారు కదా, పిలక సమానం అంటే చాలా శ్రేష్టమంటే శ్రేష్టం, తలపైన ఉండేది. సో బిడ్డలకు ఇది కూడా బాబా చెప్పినారు, కృష్ణాని భగవాన్ని చెప్పరు. వాళ్ళు పూర్తిగా 84 జన్మం తీసుకున్నారు. ఆత్మ పూర్తిగా 84 జన్మం తీసుకొని ఇప్పుడు 84 జన్మం కూడా పూర్తి అయిపోయి మళ్ళా దేవత అవుతారు. ఎవరు దేవతగా చేస్తారు? ఆ ఆత్మని మళ్ళా దేవతగా చేసేవాళ్ళు ఎవరు? తండ్రియే వచ్చి చేయిస్తారు, నిరాకార పరమాత్మ. మనం ఆ తండ్రి దగ్గర ఉండి రాజయోగా నేర్చుకుంటూ ఉన్నాం. పరమాత్మ అదే మహిమ కూడా, ఏక్ ఓంకార్ నిరాకార్ అట్లా అని. వాళ్ళే నిరహంకారి కూడా. వాళ్ళు వచ్చి మన సర్వీస్ చేస్తూ ఉన్నారు. పరంపిత పరమాత్మ వచ్చి మనకు సర్వీస్ చేస్తూ ఉన్నారు. పతిత ప్రపంచం, పతిత శరీరంలో వచ్చినారు వాళ్ళు. అదే ఇప్పుడు జరిగేది అదే గీతా ఉపదేశం జరిగే టైం. గీత రిపీట్ అవుతుంది.
మహాభారత్ యుద్ధం కూడా జరిగింది కదా అప్పుడు. ఆ సమయంలో భగవాన్ వచ్చి గీత వినిపించినారు. ఇప్పుడు అదే సమయం జరుగుతూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత అందరూ దోమల్లాగా ఎగిరి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే సమయం జరుగుతూ ఉంది. పరంపిత పరమాత్మ శివ్ భగవాన్ వాచ, వాళ్ళే రచయిత, పరమాత్మ అనే రచయిత. స్వర్గంలో లక్ష్మీనారాయణది రాజ్యం ఉండింది. సృష్టి అప్పుడు సతో ప్రధాన్గా ఉంది. సో సతో ప్రధాన్గా చేయించేది ఎవరు? అది తండ్రి కర్తవ్యం. పిత పరమాత్మది కర్తవ్యం సృష్టిలో సతో ప్రధాన్ చేయించేది. ఇప్పుడు వాళ్ళని బాబా బాబా అని చెప్తాం మనం, శివ బాబాని. వాళ్ళు వస్తారు, గ్యారంటీ వచ్చినారు కదా. వచ్చిన దానివల్ల శివరాత్రి కూడా ఆచరణ చేస్తూ ఉంటాం. ఈ భూమిలో అవతరణ అయిన దానివల్ల భగవాన్ మనం శివరాత్రి కూడా చేస్తాం. దాని అర్థం కూడా మనం మనుషులకు చెప్పాలి. పాయింట్స్ అంతా నోట్ చేసుకొని మళ్ళీ ధారణ చేసుకోవాలి. పాయింట్స్ బుద్ధిలో సదా ఉండాలి. కన్యల బుద్ధిలో ఏమో అన్ని పాయింట్స్ బాగా ఉంటుంది. కుమారి అందరూ కుమారీలనే కాళ్ళలో నమస్కారం చేసి కాలు కడిగి తాగుతారు. కుమారులు అంటే కుమారి పూజ్యంగా ఉంటుంది. వాస్తవంగా కుమార్ కూడా అంతే. కుమార్ మరి కుమారి ఇద్దరూ పవిత్రంగా ఉంటారు. మళ్ళీ కుమారి పేరు ఎందుకు గాయనం ఉంది, కుమారిలది మాత్రం పేరు ఎందుకు గాయనం? ఎందుకంటే ఇప్పుడు तुम्हारा अभी का जो नाम है कि कन्या वो है जो 21 कुल का उद्धार कर. కుమారిలది మాత్రం ఎందుకోసం పేరు గాయనం అంటే, కుమార్ కూడా పవిత్రంగా ఉంటే కూడా కుమారిలది ఎందుకు వాల్యూ ఏంటంటే, కన్యా ఎవరంటే 21 జన్మం 21 కులాన్ని ఉద్ధారం చేసినారు. అందుకోసమే కుమారిలది పేరు చాలా ప్రసిద్ధి అవుతుంది. हम भारत की रूहानी सेवा करते हैं. हमारा उस्ताद मददगार परमपिता परमात्मा शिव है. మన భారతదేశాన్ని సేవ చేస్తాం పవిత్రంగా ఉండి. మనకు శక్తిశాలి సహాయం చేసేవాళ్ళు परमपिता परमात्मा. उनसे हम योग बल से शक्ति लेते हैं, जिससे 21 जन्म एवर हेल्दी बनते हैं. ये गारंटी है. అంటే మనం పరమాత్మ దగ్గర యోగం పెట్టి ఆ యోగ బలాన్ని శక్తి తీసుకుంటూ ఉన్నాం. దాని నుంచి 21 జన్మ మనం సదా ఆరోగ్యవాన్ అయిపోతాం. ఇది గ్యారంటీ. ఇది కలియుగ్ మే తో సబ్ రోగి है, आयु भी कम है. सतयुग में इतनी बड़ी आयु वाली कहाँ से आए అంటే కలియుగంలో రోగిలు అందరూ, ఆయుష్ కూడా తక్కువ. అంటే సత్యుగంలో ఇంత ఆయుష్ ఉండేవాళ్ళు ఎట్లా వచ్చినారు? వాళ్ళు ఈ రాజయోగా నేర్చుకొని సత్యుగంలో ఆయుష్ చాలా పెద్దగా చేసుకున్నారు. యోగ బలం ద్వారానే ఇంత పెద్ద ఆయుష్ ఉంది సత్యుగంలో. అక్కడ అకాల మృత్యు అనేది ఉండదు. ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటాం. ఈ పాత శరీరం శివ బాబా తలంపులా ఉండి ఈ దేహసహితంగా దేహాన్ని సర్వ సంబంధాన్ని మర్చిపోవాలి. బుద్ధిలో ఉండాలి. మనం ఇప్పుడు బేహద్ త్యాగం చేస్తున్నాం. బుద్ధి ద్వారానే బేహద్ త్యాగం. అంటే మన బుద్ధిలో వేరే ఎవరు ఉండకూడదు, బాబా తప్ప. దాన్ని బేహద్ త్యాగి అని చెప్తారు. हमारी बुद्धि योग की रूहानी यात्रा है. ఇది మన బుద్ధి యోగంది आत्मिक यात्रा. वो जिस्मानी यात्रा मनुष्य सिखाते हैं. बुद्धि की यात्रा बाप के सिवाय कोई सिखाने वाला नहीं है. లౌకికంలో ఆ యాత్ర జిస్మాని శారీరక యాత్ర మనుషులు నేర్పిస్తారు. అయితే ఈ యాత్ర బుద్ధి రూపి యాత్ర, బుద్ధిలో యాత్ర పోయేది. పరంపిత పరమాత్మ తప్ప వేరెవరు నేర్పించేదానికి కాదు. ఇది రాజయోగం. ఈ రాజయోగ్ सीखने वाले ही स्वर्ग में आएंगे.
ఈ రాజయోగం నేర్చుకునే వాళ్ళు మాత్రమే స్వర్గానికి వస్తారు. अभी फिर से सैम्पलिंग लग रहा है. हम सब उस बाप के बच्चे हैं. हम बच्चों को शिव बाबा से वर्षा मिलता है. ఇప్పుడు మనం ఆ కొత్త చెట్టు అంటు పెడుతుంది. మనందరూ శివబాబా బిడ్డలు. మనకు శివబాబా దగ్గర ఉండి ఆస్తి దొరుకుతుంది. ఈ దాదా भी शिव बाबा से वर्षा लेता है. ఈ దాదా కూడా శివబాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటారు. आप भी बेहद के बाप से वर्षा लो. మీరు కూడా వచ్చి బేహద్ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకోండి అని చెప్పారు. ये बड़ी हॉस्पिटल है. हम 21 जन्मों के लिए फिर कभी रोगी नहीं बनेंगे. ఇది చాలా పెద్ద హాస్పిటల్. మరి 21 జన్మానికి కోసం మనం ఎప్పుడు రోగిలు కానే కాము. हम भारत की सच्ची सेवा कर रहे हैं. इसलिए गायन है शिव शक्ति सेना. మన భారతదేశాన్ని సత్యమైన సేవ చేస్తున్నాం. అందుకే గాయన ఉంది शिव शक्ति सेना అట్లా. अब बाप कहते हैं याद से अपने विकर्म विनाश करो तो आत्मा शुद्ध बन जाएंगे और ज्ञान को धारण करने से तुम चक्रवर्ती राजा बनेंगे. ఇప్పుడు తండ్రి చెప్తారు, బాబా తలంపు చేస్తూ ఉంటే వికర్మం వినాశం అయిపోతుంది, ఆత్మ శుద్ధంగా అయిపోతుంది. జ్ఞానాన్ని కూడా ధారణ చేసుకుంటే చక్రవర్తి రాజా అయిపోతాం. జ్ఞానం యోగం రెండూ కావాలి. तो हम पवित्र बनेंगे तो లక్ష్మీ కో అథవా నారాయణ కో వరేంగే. మనం పవిత్రంగా అయిపోతే లక్ష్మీ లేదు నారాయణనే వరించుతాం. सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी यहाँ नहीं बनेंगे तो लक्ष्मी नारायण को कैसे वरेंगे. ఈ సంగం యుగంలోనే మనం సర్వగుణాలు సంపూర్ణ నిర్వికారి కావాలి. లేదంటే లక్ష్మీనారాయణ ఎట్లా వరించుకుంటాం. इसलिए कहा जाता है आईने में अपने को देखो. లక్ష్మీ నారాయణ को वरने लायक बने हो. అందుకే చెప్తారు అద్దంలో చూసుకోండి లక్ష్మీనారాయణ వరం చేసే లాయక్ అని. पूरा नष्ट मोह नहीं बनेंगे तो लक्ष्मी को वर नहीं सकेंगे. फिर प्रजा में जाएंगे. పూర్తిగా నష్టమోహ కాలేదంటే లక్ష్మీని వరించేది సాధ్యం లేదు. మళ్ళీ ప్రజల్లో వెళ్ళిపోతారు. शिव बाबा को भी परम धाम से आना पड़ता है. ज़रूर पति दुनिया में आएंगे तो पावन बनाकर ले जाएंगे. शिव बाबा కూడా పరంధామ్ నుంచే రావాల్సిందిగా ఉంది. ఇక్కడే పతి ప్రపంచంలోనే కదా వచ్చి పావన్గా చేస్తారు. పావన్ ప్రపంచానికి పిలుచుకొని పోతారు. यहाँ हम परहेज भी बहुत रखते हैं. हमारी एक आंख में स्वीट होम, दूसरी आंख में स्वीट राजधानी. ఇక్కడ మన పథ్యం కూడా ఉంటాం. ఒక కంట్లో మనకు స్వీట్ హోమ్ అంటే పరంధాంలో పోదాం, ఇంటికి పోవాలని ఉండాలి. ఇంకొక కంట్లో రాజధాని అంటే ఈ రెండు లక్ష్యం పెట్టుకోవాలి. ఇంటికి పోయి రాజ్యానికి వస్తాం. हमारा त्याग सारी दुनिया का है. మనం మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేస్తాం. घर गृहस्थ में रहते कमल फूल समान पवित्र रहना है. ఇంట్లో ఉండి కూడా కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. బుడ్డే సమझते हैं वानप्रस्थ अवस्था చలో ముక్తిధామ్ के लिए పురుషార్థ్ కరే. ముసలి వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మనం వానప్రస్థ అవస్థలో ఉన్నాం, సరే ముక్తిధాం పోయేదానికి పురుషార్థం చేస్తామని అనుకుంటారు. ఈ సమయంతో సబ్కి వానప్రస్థ అవస్థ. అయితే ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ, మొత్తం ప్రపంచానికి వానప్రస్థ అవస్థ. హరేకో హక్ హే బాప్సే వర్షా లేనిక. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకున్నానికి. దుఃఖధాంకో భూల్ జానా హై. అయితే దుఃఖధాంనే మర్చిపోవాలి. ఏహే బుద్ధి సే త్యాగ్. దుఃఖధాంనే మర్చిపోయేదే బుద్ధి ద్వారా త్యాగం చేసేది.
हम पुरानी दुनिया को बुद्धि से भूल नई दुनिया को याद करते हैं. మన పాత ప్రపంచాన్ని బుద్ధి నుంచి మర్చిపోయి కొత్త ప్రపంచాన్ని స్మృతిలో ఉంటాం. ఫిర్ అంతమతి సో గతి హో జాయ్, అప్పుడు అంతమతి సో గతి అయిపోతుంది. ఏ సబ్సే బడి గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ, ఇది చాలా పెద్ద ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. భగవాన్ వాచా मैं राजयोग सिखाकर మనుష్య సే దేవతా బనాతా. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నేను మీకు రాజయోగా నేర్పించి మనిషి నుంచి దేవతగా చేస్తున్నాను. అట్లా ఐసేసే సంజానా చాయ్, బయట వాళ్ళకి ఇట్లా అంతా చెప్పాలి. బోలో हम जो सुनाते हैं वो बैठकर सुनो, बीच में प्रश्न पूछने से वो प्रभा टूट जाता है. వాళ్ళకి చెప్పాలి, నేను ఇప్పుడు ఏం వినిపిస్తూ ఉన్నాను అది కంటిన్యూ వినండి, మధ్యలో ప్రశ్న అడగొద్దు, అడిగితే అది మధ్యలో కట్ అయిపోతుంది అని చెప్పాలి. ప్రభా కట్ అయిపోతుంది అంటే ఫ్లో తగ్గిపోతుంది మధ్యలో ప్రశ్న అడిగితే. हम आपको सारी सृष्टि चक्र का राज बताते हैं. शिव बाबा का ड्रामा में क्या पार्ट है, लक्ष्मी नारायण कौन है, हम सबकी जीवन कहानी बताएंगे. మనం వాళ్ళకి చెప్పాలి, మేము ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క చక్రాన్ని రహస్యం మీకు చెప్తాం. శివ బాబాది ఈ డ్రామాలో ఏం పార్ట్ ఉంది, లక్ష్మీనారాయణ ఎవరు, మన అందరిది జీవన్ కథన మేము చెప్తాం మీకు అని చెప్పాలి బయట వాళ్ళకి. హరేకి నబ్జ్ దేకనించాయి, అయితే వాళ్ళ నాడి చూసి చెప్పాలి. అనవసరంగా వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకూడదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే వదిలేయాలి. तो उस समय की वृत्ति देखनी चाहिए, ठीक सुनता है तबाही होकर तो नहीं बैठा, यहाँ वहाँ तो नहीं देखता. బాబా చెప్తారు, వాళ్ళ వృత్తిని చూడండి, కరెక్ట్గా కూర్చొని వింటున్నారా లేదు అక్కడ ఇక్కడ అంతా చూస్తూ ఉంటారా, బుద్ధి ఇక్కడ అక్కడ పోతుందా వాళ్ళది. ఒకవేళ అక్కడ ఇక్కడంతా చూస్తారంటే వాళ్ళ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. यहाँ बाबा भी देखते हैं कौन सामने सुन करके झूमते हैं, ये ज्ञान का डांस है. ఇక్కడ బాబా కూడా చూస్తారు ఎవరు ముందు కూర్చొని అని సరిగ్గా వింటారు, డాన్స్ చేస్తారు, ఇది జ్ఞాన డాన్స్. तो वे स्कूल तो छोटे बच्चे होते जो टीचर अच्छी रीति देख सके और नंबरवार बिठाए. यहाँ तो बहुत है, नंबरवार बिठा नहीं सकेंगे. ఆ స్కూల్లో ఏమో చిన్నపిల్లలు ఉంటారు, టీచర్ బాగా చూసుకొని వాళ్ళని నంబర్ వార్ కూర్చోపెట్టి చెప్తారు. ఇక్కడ చాలామంది బిడ్డలు ఉన్నారు, నంబర్ వార్ కూర్చోపెట్టేదానికి లేదు. तो देखना पड़ता है किसकी बुद्धि कहाँ भागती तो नहीं है. ఇక్కడ ఇది చూడాలి, ఎవరి బుద్ధి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంది, తిరగలేదా అట్లా. తో ముస్కురాతే హై, వాళ్ళు ఖుషిగా వింటున్నారా లేదా అని చూడాలి, వాళ్ళకి ఖుషి వినేటప్పుడు సంతోషం ఉందా లేదా అని చూడాలి, అటెన్షన్లో వింటున్నారా చూడాలి. దాన్ సదా పాత్రకు దేనచ్చాయి, మన జ్ఞానదానం పాత్రను చూసి ఇవ్వాలి. फालतू समय वेस्ट नहीं करना चाहिए, नब्ज देखने की भी समझदारी चाहिए. బాబా చెప్తారు, అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు, నాడి చూసానికి కూడా బుద్ధి ఉండాలి. मनुष्य तो डरते हैं, खास सिंधी लोग समझते हैं कहीं भी के जादू न लगा दे, इसलिए सामने देखते भी नहीं हैं. మనుషులకు చాలా భయం, స్పెషల్గా సింధీస్ అనుకుంటారు ఈ బీకేస్ మంత్రం ఏమైనా వేస్తారో, అందుకే చూసేదే లేదు, వాళ్ళు కన్నెత్తి చూడరు వినేటప్పుడు కూడా. श्री बाबा समझाते हैं, तुम ब्राह्मण ही त्रिकालदर्शी बनते हो, फिर वर्ण का राज भी समझाने का है. श्री बाबा చెప్తారు, మీరే బ్రాహ్మణ్ త్రికాలదర్శి అవుతారు, మరి వర్ణాన్ని రహస్యాలు కూడా చెప్పాలి. అంటే
హంసో అర్థం కూడా చెప్పాలి అందరికీ. హమ్ ఆత్మ సో పరమాత్మ అని చెప్పేది తప్పు. చాలామంది మరి బ్రహ్మతత్వమే మనం అనుకుని కూర్చుంటారు. బ్రహ్మతత్వానికి పోవాలి, లీనం కావాలి అనుకుంటారు. అహం బ్రహ్మాస్మి అని చెప్పుకుంటారు వాళ్ళు. అది నువ్వు తప్పు. तो माया तो 5 विकार है. हम ब्रह्म को मानते हैं. माया 5 వికారాలు. బ్రహ్మ అంటే పైన తత్వం, బ్రహ్మ తత్వాన్ని ఒప్పుకుంటాం కదా. हम अभी ब्रह्म तो महतत्व है जो हमारा निवास स्थान है. ब्रह्म तत्व అది మన నివాస స్థాన్. जैसे हिंदुस्तान में रहने वाला अपना धर्म हिंदू कह लेते हैं, वैसे ब्रह्म तत्व को कह देते हैं हम ब्रह्म हैं. మనుషులు హిందూ స్థానం, ఈ స్థానాన్ని ధర్మం అనుకుంటారు. అదేవిధంగా బ్రహ్మ తత్వం అది, దాన్నే నేను అనుకునేస్తారు మనుషులు. బాప్ की महिमा अलग है. सर्वगुण संपन्न 16 कला संपूर्ण. ये महिमा देवताओं की है. అంటే తండ్రి మహిమనే వేరే, దేవతల మహిమనే వేరే. దేవతలు సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ. ఆత్మ ఎప్పుడు శరీరంలో ఉంటుందో అప్పుడే దానిది మహిమ ఉంటుంది. ఆత్మనే పతిత్ అవుతుంది, పావన అవుతుంది. ఆత్మనే నిర్లేపుని చెప్పేది తప్పు, చెప్పకూడదు. ఆత్మలేని అన్ని అంటే సంస్కారం. ఇంత అతి సూక్ష్మంగా ఉండే ఆత్మలో 84 జన్మాని పార్ట్ ఉంది. దాని మరి నిర్లేపుని ఎట్లా చెప్పేది తప్పు. ఇప్పుడు అభి బాబా పీస్ స్థాపన करते तो तुम बच्चे बाबा को क्या प्राइज देते. ఇప్పుడు భగవాన్ తండ్రి శాంతి స్థాపన చేస్తారంటే బిడ్డలు శాంతికి ఏమి ప్రైజ్ ఇస్తారు? పీస్ ప్రైజ్ ఇస్తారా లేదా? మనుషులు అక్కడ బాబాకి ఏమి ఇస్తారు? वो तुमको 21 जन्म स्वर्ग की राजधानी का प्राइज देते हैं. స్వయం తండ్రియే మనకు 21 జన్మాని కోసం స్వర్గ రాజ్యాన్ని ప్రైజ్ ఇస్తారు. तुम बाबा को क्या देते. మనం బాబాకి ఏమి ఇస్తాం? जो जितनी प्राइज बाप को देते उतना फिर बाप लेते भी. पहले इसने प्राइज दिया. शिव बाबा तो दाता है. మన బాబాకి ఎంత ఇష్టమో బాబా కూడా మనకి ఇస్తాడు సార్. మొదట్లో బ్రహ్మ బాబా అన్నీ అర్పణ చేసేసారు బాబాకి. शिव बाबा ఏమో दाता కదా. राजे लोग कभी हाथ में नहीं लेते, ऐसा नहीं लेते. उनको अन्नदाता कहा जाता है. మనిషి को दाता नहीं कह सकते हैं. ఇట్లా రాజ్యాలు ఉంటారు, వాళ్ళు చేయి ఇట్లా అడిగి తీసుకోరు, ఏమి తీసుకోరు చేత. వాళ్ళని అన్నదాత అని కూడా చెప్తారు. మనుషులే దాత అయ్యలేదు, మనుషులు ఇచ్చేలేదు. बल तुम सन्यासी आदि को देते हो, परंतु रिटर्न फल तो फिर भी शिव बाबा दाता देता है. మన సన్యాసులకు వాళ్ళకంతా ఇచ్చినా కూడా మనకు దానికి రిటర్న్ ఎవరు ఫలం ఇచ్చేదంటే शिव बाबा दाता इस्तार मानक. कहते हैं सब कुछ ईश्वर ने दिया है, ईश्वर ही लेते हैं. फिर कोई मरता है तो रोते क्यों हो. చెప్తారు అన్నీ ఈశ్వరే ఇచ్చినారు, మనకు ఈశ్వరే తీసుకుంటారు. సరే ఎవరైనా చనిపోతే మరి ఎందుకు ఏడవాలి? ఈశ్వర్ ఇచ్చినారంటే, ఈశ్వర్ తీసుకుంటారంటే ఎందుకు ఏడ్చేది? పరంతు న వో దేతా హే న వో లేతా. అయితే బిడ్డల్ని వాళ్ళు ఈశ్వర్ ఏమి ఇవ్వలేదు, ఈశ్వర్ ఏమి తీసుకోరు. మనకు నేర్పిస్తారు ఏమేమి ఎట్లా ప్రాప్తి చేసుకునేది. वो तो लौकिक माँ बाप जन्म देते हैं, फिर कोई मर जाता है तो उसको ही दुख होता है. लौकिक తల్లి తండ్రి జన్మ ఇస్తారు, మరి అది చనిపోతే వాళ్ళకి ఎంత దుఃఖం అయిపోతుంది. यदि ईश्वर ने दिया उसने ही लिया तो दुख क्यों होना चाहिए. ఒకవేళ ఈశ్వరే ఇచ్చి
ఈశ్వర్ తీసుకుంటారంటే దుఃఖం ఎందుకు అవుతుంది? కాదు. అయితే తల్లిదండ్రి జన్మ ఇచ్చారు, ఆ బిడ్డ మరి చనిపోతే వాళ్ళకే దుఃఖం అవుతుంది. ఈశ్వర్ ఇలేదు. బాబా कहते हैं मैं तो सुख दुख से न्यारा. శివబాబా చెప్తారు, నేను సుఖ దుఃఖ నుంచి న్యారాగా ఉన్నాను చెప్తారు. तो इस दादा ने अपना सब कुछ दिया है, इसलिए फुल प्राइस भी ले रहे हैं. तो शिव बाबा को दादा ब्रह्म बाबा అన్నీ సమర్పణ చేసిన దానివల్ల ఫుల్ ప్రైస్ తీసుకుంటారు బ్రహ్మ బాబా. కన్యాం కే పాస్ కుచ్ హై నహీ. కన్యల దగ్గర వాస్తవంగా ఏమీ లేదు. यदि उनको माँ बाप देते हैं तो फिर शिव बाबा को दे सकती है. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రి ఇస్తే కన్యలకు అది మరి शिव बाबा को ఇయ్యచ్చు. जैसे मम्मा भी गरीब थी, फिर देखो कितनी टीके गई, तन मन धन से సేవా कर रही है. ఇట్లా మమ్మ కూడా చాలా పేదవాళ్ళు, అయితే చూడండి ఎంత ఫాస్ట్గా పోయినారు, తన మన ధనంతో సేవ చేస్తున్నారు. तुम जानते हो हम सुखधाम जाते हैं भैया शांतिधाम. जब तक हम बाप के पास नहीं जाएंगे तो ससुर घर भी कैसे जाएंगे, कैसे आएंगे ससुर घर में. బాబు చెప్తారు, మీకు తెలుసు మీరు సుఖధాం పోవాలంటే భయా శాంతిధాం. ఎంతవరకు తండ్రి దగ్గర పోలేదో అంతవరకు అత్తగారింటికి ఎట్లా పోయేది. పియర్ గారు అంటే తండ్రి ఇల్లు. తండ్రి ఇంట్లో ఉండే సత్యుగానికి పోవచ్చు. మొదట్లో తండ్రి దగ్గర పోవాలి. ససూర్ గారు అంటే అత్తగారి ఇల్లు అంటే సత్యుగం. ఇక్కడ ఇప్పుడు ఉండేది శోక వాటిక, सतयुगम अशोक वाटिका. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. मारी वरदान. श्रेष्ठ कर्म रूपी डाली में लटकने के बजाय उड़ती पंछी बनने वाले హీరో పార్ట్దారీ భవ. అంటే శ్రేష్ఠ కర్మరూపి కొమ్మల ఇరుకుని పోయేదానికి బదులుగా దాని నుంచి కూడా ఎగిరే పక్షి హీరో పార్ట్దారీ కావాలి. संगम युग पर जो श्रेष्ठ कर्म करते हैं, ये श्रेष्ठ कर्म हीरे की डाली है. సంగం యుగంలో మనం ఏం శ్రేష్ఠ కర్మం చేస్తాము, ఈ శ్రేష్ఠ కర్మం వజ్రాని కొమ్మ. ఇది संगम युग का कैसे भी श्रेष्ठ कर्म हो, लेकिन श्रेष्ठ कर्म के बंधन में भी फंसना अर्थात हद की कामना रखना, ये सोने की जंजीर है. బాబు చెప్తారు, సంగం యుగంలో ఎంతో శ్రేష్ఠ కర్మం చేస్తారు, ఆ శ్రేష్ఠ కర్మని బంధంలో కూడా ఇరుకొని పోకూడదు. ఆ బంధంలో ఇరుకొని పోయేది అంటే హద్దు కామన పెట్టుకునేది, కోరిక పెట్టుకునేది. అంటే ఇది బంగారు సంఖ్యలు మన కట్టి వేసేస్తుంది. శ్రేష్ఠ కర్మం వజ్రాన్ని కొమ్మ దాంట్లో ఇరుకొని పోతే కూడా అది కూడా బంధంలో తీసుకొస్తుంది. तो इस सोने की जंजीर अथवा हीरे की डाली में भी लटकना नहीं है, क्योंकि बंधन तो बंधन है. इसलिए बाप दादा सभी उड़ते पंछियों को स्मृति दिलाते हैं कि सर्व बंधनों अर्थात हद्दों को पार कर हीरो पार्टदारी बनो. అంటే ఈ బంగారు సంఖ్యలు అంటే వజ్రాని కొమ్మ దీంట్లో కూడా ఇరుకుని పోయేది అంటే బంధనం అంటే బంధనం అయిపోతుంది. అందుకోసమే బాప్ దాదా మనకు ఎగిరే పక్షి కావాలని స్మృతి ఇస్తున్నారు. ఎగిరే పక్షి అంటే సర్వ బంధనాల నుంచి హద్దు నుంచి దూరంగా పోయి హీరో పార్ట్ చేయాలి. स्लोगन. अंदर की स्थिति का दर्पण
चेहरा है। चेहरा कभी కుషక్ నా హో ఖుషీకా హో బాగా చెప్తారు. లోపల ఏం స్థితి ఉందో దాని అర్థం మన ముఖం. అందువల్ల ఆ ముఖంలో ఎప్పుడు దుఃఖం ఉండకూడదు, కానీ సంతోషం ఉండాలి. ఓం శాంతి. अंबर के
अंबर के उस पार पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, ओ नीले अंबर के उस पार, नीले। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं, हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे,
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद